కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ బిడ్డ కవితక్క మైక్ల ముంగట్టుకొచ్చిందంటే చాలు కార్ పార్టీ లీడర్లకు బుగులు పడుతుందబ్బా. ఎప్పుడు ఎవరి పేరు బయట పెడతదో, ఎప్పుడు ఎవరిని ఏమంటదోనని గప్చుప్ అవుతుర్రు లీడర్లంతా. అప్పట్లో సారి నాయన చుట్టూ దయ్యాలున్నాయి అన్నది, తర్వాత ఓ మాజీ మంత్రి గారిని లిల్లీపుట్ లీడరు అన్నది, నిన్న ఇంకో ఇద్దరు చేయంగానే కాళేశ్వరం ముచ్చట్ల మా నాయన పేరు పోతుంది అన్నట్లు మాట్లాడుకొచ్చింది. అగో అట్లా అన్నందుకు ఇంత పని అయింది ఇప్పుడు. రైట్, కార్ పార్టీల కవితక్క ఎపిసోడ్ ఒడిచింది. కార్ పార్టీలకించి కవితక్కను బయటికి వెళ్ళగొట్టిరు, అదే సస్పెండ్ చేసిరు అన్నట్టు. కాళేశ్వరం కమిషన్ గవర్నమెంట్ సిబిఐకి ఇస్తే దానికి అంతటికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణం అని ఉండే కదా కవితక్క. అగో గాలెక్కన మాట్లాడు కరెక్ట్ కాదు, పార్టీలు వండుకుంటున్నాయి ఇట లేనిపోని మాట్లాడితేట అని కార్ పార్టీ పెబ్బ కవితక్కల నాయన కేసీఆర్ సారే ఇక నువ్వు పార్టీలు ఉండొద్దు అన్నట్టు వెళ్ళగొట్టిండు. సస్పెండ్ చేసిందైతే నాయనే కానీ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమా భరత్, రవీందర్ రావుల పేర్ల మీద కాగితం బయటికి ఇడిచిళ్ళు పార్టీలకించి సస్పెండ్ చేసినట్టు. పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా, అది కన్నబిడ్డ అయినా కన్న కొడుకైనా పేగుబంధమైనా, కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి నిర్ణయం తీసుకున్నారు. ఇదిట్టుంటే ఇటు కవితక్క మాట్లాడిన మాటలకు పడిపడని పార్టీలోళ్లకు సందు దొరికినట్టు అయింది. ఒకరిని పట్టకొగలు కార్ పార్టీ మీదకి కారాలు మీడియాలను ఊరుతున్నారు. ముందుగాలనైతే పువ్వు పార్టీ లీడర్ ధర్మపురి అరవింద్ అన్న ఏమన్నాడో ఇందాం పారి. వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజిన్, అంత ఓపెన్ గా ఆమెకు తెలిసినట్టు మాట్లాడినప్పుడు రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పెంచుకోవాలండి. ఈయన ఇట్లాంటుంటే షై పార్టీ లీడర్లు అంటున్న మాటలు గిట్లున్నాయి. ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో కవిత గారి మాటలు చూస్తుంటే ఒక అడుగు ముందుకు వేసి కవిత హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి సంబంధం ఉందనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో, అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాల పైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చెప్తామనుకుంటున్నావు? మా నాయన పేరు ఆ రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావుదే పెట్టండి, ఆయననే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మా నాయన పేరు పెట్టొద్దనే ఉద్దేశమా? ఆ 10 ఏళ్ల పాలనలో దోచుకున్నటువంటి డబ్బు పంపకాలలో గాని అతిగా తిన్నప్పుడు ఏదైతే జీర్ణించుకోలేమో ఆ వ్యవస్థలో ఉన్నట్టుగా క్లియర్ గా కనపడ్డది వాళ్ళ కుటుంబం గాని వాళ్ళ పరిస్థితులు గాని. రోజు నాయన పేరు బయటికి రాకుండా ఉండేందుకు అప్పటి నీళ్ల మంత్రి హరీష్ రావు సారు, ఇంకో లీడర్ సంతోష్ రావుల పేర్లను బయట పెట్టింది అనేది షై పార్టీ లీడర్లు అంటున్నమాట. ఇట్లా పార్టీలకించి కవితక్కను సస్పెండ్ చేసినట్టు కాగితం ఇడిచిలో లేదో అప్పుడే గులాబీ పార్టీ ఆఫీసులో అక్క ఫ్లెక్సీలను, బ్యానర్లను అన్నిటి దించేటి కార్యం ముంగటేసుకున్నారు పార్టీ కార్యకర్తలు. ఇదిట్ట నడుస్తుంటే అప్పుడే బయట పబ్లిక్ కో ముచ్చట దొరికింది మాట్లాడుకునేందుకు. కవితక్క మరి షై పార్టీల షరీక్ అవుతుందా, పువ్వు పార్టీల షరీక్ అవుతుందా, లేకుంటే కొత్త పార్టీ ఏమన్నా పెడుతుందా అని జోరు ముచ్చట నడుస్తున్నాయి బయట. ఇదే ముచ్చట మీద షై పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అని అడిగితే ఈ మాట అన్నాడు. నేను చాలా సందర్భాలు చెప్పాను బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయిందని. ఇవాళ సస్పెన్షన్ కూడా దాంట్లో ఒక భాగమే. ఇక ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకున్నప్పుడు మాకేం అవసరం ఉంది వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం? కాంగ్రెస్ లోకి ఏమన్నా ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆమెనే వస్తే అంటే మీరు ఏమన్నా తీసుకుంటారా? అంటే అవసరం ఇప్పుడు లేదు. అగనట ఆమెతో అవసరమేం లేదట. అంటే షై పార్టీల షరీక్ అయితేనని వచ్చినా తీసుకునేటట్టు లేవని సీదా చెప్పిండు అన్నట్టు. మరి చూడాలే కవితక్క అడుగులు ఎడుపడతాయో అనేటిదిగా రేపు.